నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు ప్రముఖులు. ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. బొలసలమ్మ అమ్మవారిని దర్శించుకుని నూతన వస్త్రాలు సమర్పించిన తెలుగుదేశం నేత వలవల బాబ్జీ దంపతులు. భారీగా జరిగిన సామూహిక కుంకుమ పూజలు. ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచొద్దంటూ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసిన సిపిఎం పట్టణ కమిటీ. పడమర విప్పర్లో ప్రారంభమైన మహంకాళమ్మ మహాలక్ష్మమ్మ ఉత్సవాలు. తణుకు నుండి విజయవాడ వెళ్లే ఆల్ట్రా డీలక్స్ బస్సులు తాడేపూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ కు వస్తాయి. తణుకు తాడేపూడెం డిపో మేనేజర్లు సప్పా గిరిధర్, వైఎస్ఎన్ మూర్తి. తాడేపూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ను శుక్రవారం ఆయన నివాసం వద్ద పలువురు ప్రముఖులు వచ్చి కలిశారు. పట్టణంలోనూ గ్రామాల నుండి వివిధ దేవాలయాల కమిటీ వారు వచ్చి ఉగాది రోజున తమ గుడిలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. బీజేపీ నాయకులు పసుపులేటి రామారావు, ఆయన మిత్రులు వచ్చి బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల రామారావుపేటలోని చిన్న మసీదులో రంజాన్ మాసం సందర్భంగా రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుతగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు అందరూ తొలుత నుండి కాంగ్రెస్కు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వైసీపీకు అండదండగా అందిస్తున్నారని, వారి పట్ల వైసీపీ కూడా ఎంతో మంచి అనుబంధం కలిగి ఉందని అన్నారు. ముస్లిం సమస్యల పరిష్కారానికి తానెప్పుడు ముందుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు, షఫీ రెహమాన్, ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, గార్లపాటి వీరకుమార్, సిర్రాపు శాంతికుమార్, కొలుపూరి ఉదయభాస్కర్, అన్నవరం మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రంజాన్ పవిత్రమైన రంజాన్ మాసంలో ఆ అల్లా కరుణా కటాక్షాలు, అల్లా కృప పొందాలంటే మనకి పవిత్రమైన గ్రంథాన్ని మనకి ఖురాన్ రూపంలో మనకు అందించడం ఆ మహమ్మద్ ప్రవక్త. ఖురాన్లో చెప్పబడినట్టుగా మన ఈ పవిత్రమైన రంజాన్ నెలలో కనుక నిబంధనలకు లోబడి మనం ఏదైతే మనం కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తామో వారందరికీ కూడా ఆ అల్లా కరుణా కటాక్షాలు సమృద్ధిగా కలుగుతాయి, మనం అల్లాకి చేరువవ్వగలుగుతాం అన్నది మనందరికీ కూడా నమ్మకం. అలాగే మీ ముస్లిం సోదరులందరూ ఈ రంజాన్ నెలలో నిష్ఠతోటి ఈ ఉపవాస దీక్షల్ని మరి చేస్తూ ఇక దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఇంకా 2 రోజులు 3 రోజులు చేయవలసి వస్తుంది. మరి వాళ్ళు మతం అంటే భగవంతుడు, ఏదైతే చీకట్లో వెలుగు చూపించదే మతం. మా భగవంతుడు దారి చూపిస్తే మనం ముందుకెళ్తూ ఉంటాం. ఇవాళ మన సమాజంలో మరి వాళ్ళ ముస్లిం పండుగ రంజాన్ని ఎంత గొప్పగా మనం చేసుకుంటున్నామో, ప్రతి నెలలో ఎప్పుడు రంజాన్ వస్తుందా మనకు కూడా అల్లాని ప్రార్థించే అవకాశం, ఆ మసీద్కి వెళ్ళి అల్లాని దువా చేయడం మూలంగా మనకు కూడా మేలు జరుగుతుందన్న ఒక నమ్మకం అన్నది మనకి గత 30 సంవత్సరాల నుంచి మనం ప్రతి సంవత్సరం ప్రతి రంజాన్ నెలలో కూడా కలుసుకుంటా ఉన్నాం. ఇవాళ నేను మీ అందరితోటి ఒక మంచి ప్రజాప్రతినిధిగా
గెలుపు ఓటములతోటి సంబంధం లేకుండా మనమందరం కూడా మనందరి మేలు కోసం, మన ప్రాంతం అభివృద్ధి కోసం, మనం చేయగలిగిన సాయం ప్రతి కుటుంబానికి చేయటం కోసం రాజకీయాల్లో ఇలాగే కొనసాగిస్తున్నాం. విలువలతోటి రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఆ విలువలు అన్నదానికి కొందరికి దాని విలువేంటో తెలియకపోవచ్చు. వాళ్ళకి డబ్బే ప్రధానం, ఇంకా ఇతర ప్రాధాన్యతలు ఉండొచ్చు. కానీ నా రాజకీయ జీవితంలో మనం అందరం ఎవరికి మనం సహకారం చేయాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి, ప్రతి కుటుంబానికి వీలైనంత సహకారం చేసి వాళ్ళని పైకి తీసుకురావాలి. అలాగా అదే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. అలాగే ఈ తాడేపల్లిగూడెంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఈ తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేశాం, సఫలీకృతమయ్యాం. మరి ముస్లిం సోదరులందరూ కూడా ఏదైతే పవిత్రంగా భావిస్తారో ఆ ఖురాన్ గ్రంథంలో రాసినటువంటి విధంగా మరి ఈ మాసం అంతా కూడా కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలతోటి నిరంతరం ఆ అల్లాకు దగ్గరగా ఉంటూ, మరి అదేవిధంగా అల్లా సూచించిన విధంగా వారు సంపాదించుకున్నటువంటి సంపాదనలో కొంత మరి పేదలకు సహాయం చేస్తూ ప్రేమానురాగాలతో సమాజంలో ఉన్నటువంటి అందరి జీవుల్లోని అల్లాను చూస్తూ మరి ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ మరి దీనులకు సహాయం చేస్తూ అభాగ్యులను ఆదుకుంటూ ఈ సమాజంలో సత్సంప్రదాయాలు నిలపడానికి, అల్లా అనుగ్రహం పొందడానికి ఈ మాసం అంతా కూడా తప్పించి ఆ అల్లాకు దగ్గరగా ఉండటం ముస్లిం సోదరుల యొక్క దీక్షకు మరి పరాకాష్ట. దాన్ని మేమందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి అన్య మతస్థులందరూ కూడా హర్షించదగ్గ విషయం. దాన్ని ఆదర్శంగా తీసుకుని కూడా మనం కూడా సమాజంలో మంచి సాంప్రదాయాన్ని సృష్టించడానికి మనందరం కూడా ఒకరికొకరు సహాయం అందించుకోవాలి. మన గౌరవనైన కుడి సత్యనారాయణ గారు మరి మా తాడేపల్లిగూడెంలో ఈ చిన్న మసీదుకి ఆయన విచ్చేసి ఉన్నారు. ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ఆయన ప్రతి సంవత్సరం కూడా మా మసీదుకి ఆనవాయితీగా వస్తుంటారు. ఇప్పుడు ఈ 20 సంవత్సరాల నుంచి దగ్గర సుమారు ఆయన రావడం జరుగుతుంది. అందరం కూడా ఈ మసీదుకే కాదు, పాతూరులో ఉన్నటువంటి పెద్ద మసీదు, వీకేశ్వరి మసీదుకి, అన్ని మసీదులు కూడా ఆయన సుమారు దాదాపు ఈ రంజాన్ మాసంలో అన్ని మసీదులు కూడా ఆయన తిరుగుతారు. ముస్లిం సోదరులందరికీ కూడా ఈ రంజాన్ యొక్క శుభాకాంక్షలు తెలపడం కోసం ఆయన ప్రతి మసీదుకి కూడా విచ్చేస్తూ ఉంటారు. మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలపడానికి వచ్చేయడం జరిగింది. మాకు చాలా సంతోషకరం, ఆనందదాయకం. ఆయన 100 ఏళ్ళు ఆయుష్ను ప్రసాదించాలని, ఆయన పదవులు వస్తుంటాయి, పదవులు పోతుంటాయి. కానీ కొట్టు సత్యనారాయణ గారు ఎప్పుడు మనకి పదవులు ఉన్నా పదవులు లేకపోయినా మనల్ని మాత్రం వదలలేదు. మాకు వస్తూనే ఉన్నారు, ఆయన ఆదరిస్తూనే ఉన్నారు. మాకు అది చాలా సంతోషకరమైన విషయం. తాడేపురం పురదేవత బలసలమ్మ గుడిలో జరుగుతున్న బలసలమ్మ ఉగాది ఉత్సవాల సంబరాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు, సామూహిక కుంకుమ పూజలు సందడిగా జరిగాయి. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఓలవల బాబుజీ దంపతులు పూజలు చేయడానికి రాగా ఆలయ కమిటీ వారు ఆహ్వానం పలికి వారు పూజ చేసిన అనంతరం దేవాలయం తరపున సత్కరించారు. అమ్మవారికి వలవల బాబుజీ దంపతులు నూతన వస్త్రాలు సమర్పించారు. ఘనాపాటి ఏవని రామచంద్ర స్వామయాజులు, ఆలయ పూజారులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, గోపీనాథ శర్మ, బాదంపూడి మల్లికార్జునరావు తదితరుల నిర్వహణలో పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజిబాబు, నీలం సురేష్, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, కర్రి జయప్రకాష్, చవాకుల రాము, శంకర ధనబాబు, రుద్రా విజయ్, మల్లిక్ రాంబాబు, నాయుడు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఉపచార పూజయాచ భగవాన్ భగవతి సర్వ సుప్రసన్నో. చేతిలో నీళ్ళు పోసుకుని ప్రశాంతమైన మనసుతో కూర్చుని చెయ్యాలి. ప్రశాంతంగా కూర్చోండి. ఓం గం గణపతయే నమః, ఓం గణపతయే నమః, ఓం గం గణపతయే, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం. అక్షర పూజ చేశారు కదా. అయ్యా అక్కడ ఆడవారు శిరస్సులో
ఆ గణపతి ఉన్న అలా మీకు ఎందుకు పూజ చేశారు? ఉగాది సందర్భంగా శ్రీ బొలుసులమ్మ దేవతవారి ఉత్సవాలు మరి రంగరంగ వైభవంగా తాడేపల్లిగూడెం మరి పట్టణంలో వేయించేసి ఉన్న గుడినందు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు అష్టలక్ష్మి ఆరాధన పూర్వక సామూహిక సౌభాగ్య కుంకుమ పూజలు నిర్వహించబడుతున్నాయి. దీనికి ఈరోజు 1500 మంది మరి హాజరు కావడం జరిగింది. 1500 మంది ఇక్కడ ఈ కుంకుమ వ్రతం చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారి దయతోటి ఈవేళ తాడేపల్లిగూడెం పట్టణం సుభిక్షంగా ఉందంటే మరి దానికి మరి బొలుసులమ్మ గారి ఆశీస్సులు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళలో కూడా మరి ఈవేళ బొలుసులమ్మ గుడిని సందర్శించని వారే లేరు. మరి అందరూ కూడా సందర్శించి 4వ తారీఖు శుక్రవారం నాడు మరి అత్యంత వైభవంగా మరి 25,000 మందికి సుమారు 25,000 మందికి అన్నదానం ఇక్కడ జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని మరి ఇక్కడ మరి ఏదైతే ఈ ఆలయ కమిటీ ఉందో దానికి అధ్యక్షత వహించిన శ్రీరంగం అంజిబాబు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఈవేళ ఈ కృషి చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా వైభవంగా ఈ గుడిని అత్యంత మరి అద్భుతంగా తీర్చిదిద్దే దిశలో మరి మన ఏదైతే దేవాదాయ మంత్రి ఉన్నారో ఆయనని మళ్ళీ పట్టుబట్టడం జరిగింది. వస్తాను ఏదో టైంలో మీకు డేట్ ఇస్తానని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మరి దేవాదాయ మంత్రిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనకి అమ్మవారికి కావలసిన అన్ని సౌకర్యాలు మరి ప్రభుత్వం ద్వారా మనం తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ మరి ఈవేళ ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధిలో తీసుకురావడానికి కృషి చేస్తున్న మరి అందరూ మరి అంజిబాబు గారు వాళ్ళ మిత్రబృందం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ అమ్మవారి దర్శనానికి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ బొలుసులమ్మవారి దేవాలయంలో ఉగాది మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 7వ రోజు అమ్మవారికి విశేషంగా మహిళా మూర్తులచే కుంకుమ పూజలు జరిపించబడుతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ మా మామయ్య గారు పోల బాబ్జీ గారు కుటుంబ సభ్యులతోటి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారికి వారి కుటుంబ వాళ్ళకి అమ్మవారు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని వారు మరెన్నో ఉన్నత పదవుల్లో స్వీకరించాలని అలాగే ఇక్కడ ఇచ్చేసిన భక్తులకు అందరికీ కూడా అమ్మవారు కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ రేపటి రోజున అమ్మవారికి విశేషంగా పుష్పాలతోటి అర్చన జరపబడును. దీనికి సహకరిస్తున్న మా శాసనసభ్యులు మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమాలు అలాగే పట్టణ ప్రజలందరూ కూడా మాకు సహకారాలు అందిస్తున్నందుకు అమ్మవారు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాను. అమ్మవారి యొక్క ఆలయంలో ఉగాది ఉత్సవ పురస్సరంగా ఈరోజు శుక్రవారం ఎంతో విశేషమైనటువంటి రోజు. అందున మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపంగా సమస్త తాడేపల్లిగూడెం భక్తజనులు అలాగే పరిసర గ్రామంలో ఉండేటువంటి భక్తజనులని కొంగు బంగారంగా విరాజిల్లి సమస్తమైనటువంటి భక్తజనుల యొక్క శ్రేయస్సుని చక్కగా వారందరికీ కూడా ఆశీర్వచనం ఇచ్చేటువంటి అమ్మవారు బొలుసులమ్మ అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క ఆలయ సముదాయంలో ఈరోజు శుక్రవారం పురస్సరంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని
కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చక్కనైనటువంటి సౌభాగ్యాలు ఇచ్చేటువంటి దీన్ని సౌభాగ్య వ్రతమని కూడా అంటారు. సౌభాగ్య వ్రతము కుంకుమార్చన అంటే మన ఇంట్లో మామూలుగా కుంకుమార్చన చేసుకోవడం ఒక ఫలితం అయితే ఈ సామూహికంగా కుంకుమార్చన చేసుకోవడం ఎంతో ఫలితం. మనం చేసుకుంటే మనకి ఒక్కడం చేసుకుంటే ఈ సామూహిక ఫలితంలో మనం పాల్గొనడం వల్ల సుమారుగా ఎంతమంది ఉంటారు ఇక్కడ? 1500 2000 మంది ఉంటారు. ఈ 2000 మంది చేసినటువంటి ఫలితం ఎంతైతే వస్తుందో ఆ ఫలితం ప్రతి ఒక్క మహిళకి కూడా వస్తుంది. అందుకనే ఇంత శ్రమైన సామూహిక కుంకుమార్చన కృషి చేసుకోవడానికి కారణం. ఉగాది మహోత్సవాల్లో భాగంగా మన 23వ తారీఖున పెద్ద ఎత్తున ఉగాది ఉత్సవాలు శ్రీ బలసమ్మ తల్లి ఆలయం వద్ద మా మిత్రుడు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి నేతృత్వంలో, అలాగే తాడేపల్లి శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో ప్రారంభమయ్యాయి. ఈరోజు పెద్ద ఎత్తున కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బలసమ్మ తల్లి ఆశీస్సులతో తాడేపల్లి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో నిన్నటి రోజున చండీ హోమం కానీ, ఈరోజు కుంకుమ పూజలు కానీ, అలాగే 30వ తారీఖున పెద్ద ఎత్తున దర్శన భాగ్యం కానీ, అలాగే 4వ తారీఖున సుమారు 25,000 మంది అన్నదానానికి లోక కళ్యాణం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తాడేపల్లి పట్టణంలో ఉన్నటువంటి భక్తులంతో సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే అమ్మవారి ఆశలతో అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారాలు మాపొద్దని, విద్యుత్ భారాలను రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణ సిపిఐ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జయలక్ష్మి థియేటర్ ఎదురుగా ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. అనంతరం ఏఈకు వినతిపత్రం అందించారు. సిపిఎం పట్టణ నాయకులు కరెడ్ల రామకృష్ణ, జవ్వాది శ్రీను, సత్తి కోదండరామిరెడ్డి, మీసాల శ్రీను, దేశంశెట్టి సతీష్, పినగంటి దుర్గా, నరమాల కృష్ణ, ఎడవల్లి వెంకట దుర్గారావు, పోతు శ్రీను, సిద్దిరెడ్డి శేషుబాబు, తేతలి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి తన అధికారంలోకి వస్తే గత ప్రభుత్వాలు చేసినటువంటి ఒప్పందాలన్నీ రద్దు చేసుకొని నూతన ఒప్పందాలు చేస్తామని చెప్పింది. అలాగే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పింది. అలాగే కరెంటు మీటర్లు, అలాగే స్మార్ట్ మీటర్లని రద్దు చేస్తామని పగలగొడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆచారంలోకి వచ్చింది అది ప్రభుత్వం సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకి గతంలో ఉండే ఒప్పందాలు రద్దు చేయలేదు. గత జగన్ ప్రభుత్వం చేసిన సెకీ ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దాని ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే ఆచారాలు అమలు చేస్తూ ఉంది. దాని గురించి అంతర్జాతీయంగా కూడా చర్చ వచ్చినప్పుడు కూడా ఎక్కడ మాట్లాడకుండానే ఈ సెకీ ఒప్పందం పేరుతో అదనంగా భారాలు పెంచుకోవడం కోసం మన మీద ఏమీ మాట్లాడకుండా ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయడం కోసం, సెకీ ఒప్పందాలు అమలు చేయడం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది. అంటే గత జగన్ చేసిన ఒప్పందాలని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందనేది ఆచారాలు అర్థమవుతోంది. అలాగే గతంలో ఈ ప్రభుత్వం సంబంధించి గత ప్రభుత్వం సంబంధించి యూనిట్ ఒక్కటికి ₹1.95 సంబంధించి ఒప్పందం చేసుకుంటే ఈ ప్రభుత్వం ₹2.45 ఒప్పందం చేసుకున్న పరిస్థితి వస్తున్నాం. అంటే అదనంగా ఒప్పందం చేసుకోవడం. ఈ ఒప్పందాలు ప్రభుత్వం సంబంధించి తగ్గించాలని కోరుతున్నా సరే తగ్గించకుండా అదనంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు, సరఛార్జీలు, ఇంధన ఛార్జీలు, రకరకాల ఛార్జీల పేరుతోటి ప్రజల మీద భారాలు వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సరద్దు అవుతుంది. ఈ ప్రభుత్వం వెంటనే ప్రజల మీద వేసినట్టు విద్యుత్ ఛార్జీలు భారాలు తగ్గించాలని కోరుతున్నాం. అలాగే మేము స్మార్ట్ మీటర్ పేరుతో ఇంటింటికి బిగిస్తూ ఉన్నారు. అందరూ కూడా బిగించడం కోసం ఊడికే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్ పేరుతో విద్యుత్ ఛార్జీ ఆ భారాలకు సంబంధించి కూడా ఆ మీటర్కి ఖర్చు కూడా దాదాపు ₹30,000 పై వరకు వినియోగదారు నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం చెప్తోంది. ఈ భారాలను కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. గత ప్రభుత్వ హయాంలో ఈ టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి మేము అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు తగ్గిస్తామని బాదుడే కార్యక్రమాన్ని నిర్వర్తించి, అలాగే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో స్మార్ట్ మీటర్లు ఎక్కడన్నా బిగిస్తే వాటిని బద్దలు కొట్టాలని, వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపును ఆపాలని, బిగించిన చోటల్లో ఈ బద్దలు కొట్టాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చి 10 మాసాలు కావస్తున్న వీటన్నిటినీ కూడా గత ప్రభుత్వం కంటే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు బాగా ఎక్కువగా రావడం, అలాగే స్మార్ట్ మీటర్లో బిగింపు శరవేగంగా జరుగుతూ ఉంది. అలాగే సెకీ ఒప్పందం దేశవ్యాప్తంగా ఒక కుదిపితే ఆ ఒప్పందం రద్దు చేయాల్సింది పోయి అదానితో ఆ ఒప్పందాన్ని కొనసాగించాలని ఈ కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ సెకీ ఒప్పందం వల్ల, ఈ కూటమి తీసుకున్న నిర్ణయాల వల్ల పేద మధ్యతరగతి ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద 15,485 కోట్లు అదనపు భారం పడతా ఉంది. వీటన్నిటినీ కూడా మేము తిప్పికొడతా ఉన్నాం.
వెంటపాడు మండలం పడమరవిపుర గ్రామంలో ఉగాది ఉత్సవాలలో భాగంగా గ్రామ దేవతలు మహంకాళమ్మ మహాలక్ష్మమ్మ ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజుగా శుక్రవారం 300 మంది మహిళలతో కలశాభిషేకం నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి గ్రామోత్సవం జరిగింది. ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఉత్సవాలు 5 రోజులతో పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలశాలను తల్లాప్రగడ వంశస్థులు రాజేశ్వరరావు కుటుంబ సభ్యులు అందించారు. శుక్రవారం రాత్రి అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. మహంకాళమ్మ మహాలక్ష్మమ్మ అత్తింటి నుండి ఊరేగింపుగా పుట్టింటికి చేరింది. కొరవడిగంటి వెంకట నరసింహాచార్యులు అచ్చకత్తంలో మహంకాళమ్మ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. 5 రోజులు అనంతరం అమ్మవార్లు పుట్టింటి నుండి అత్తింటికి చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు, పసల అచ్యుతం, గంటా సుబ్రహ్మణ్యం, పసల సత్తికొండలు, నయనాల సూర్యచంద్రరావు, పసుపులేటి అమిరాజు, పసలకొండ, పసల చంటి, ఆలయ ఈవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంబరం జరిగే ప్రారంభ రోజు ఇది. ఈ రోజున గావలగుడుపు అంటారు. అమావాస్య రోజున ఇక్కడ గావలగుడుపు జరుగుద్ది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈవేళ మహంకాళి మహాలక్ష్మమ్మ పోతురాజు ఈ పుట్టింటి కింద పోతురాజు గుడికి వెళ్తారు. ఈవేళ సాయంకాలం తీసుకెళ్తారు. ఇది 5 రోజుల పండుగ. ఇది ఆఖరి రోజున 5వ రోజున ఆ పోతురాజు గుడి కాడ నుంచి మహంకాళమ్మ మహాలక్ష్మమ్మ వాళ్ళని ఇక్కడ తీసుకొస్తారు. ముఖ్యంగా ఇది పూర్వం ప్రతి ఆడపడుచు కూడా వచ్చి 5 రోజులు తప్పనిసరిగా ఉండేవారు. కాలక్రమేణ ఎవరి పనులు వస్తు వల్ల వచ్చి వెళుతున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. ఇలా పొరుగుల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా పూర్వం ఇక్కడ మన వెన్నుపోతునే పని చివరండేవారు. ఇక్కడ ముఖ్యంగా వెన్నుపోతు బరి మానేసి జాగ్రత్తలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా కన్ను పండుగగా ఉంటుంది. ఈవేళ గావలగుడుపు, ఈవేళ ఊరేగింపు ఉంటుంది. గ్రామం అంతా కూడా ముఖ్యంగా ఈరోజు గరగలతోటి, తర్వాత బాణసంచాతోటి అలాగే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ ఊరేగింపు జరుగుద్ది. 5వ రోజు మాత్రం అమ్మవారు మహంకాళమ్మ మహాలక్ష్మి వారు పుట్టిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. అందువల్ల ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందని శ్రీ మహాలక్ష్మి మహంకాళి అమ్మవారు పోతురాజ స్వామి వారిల గవళ గుడుపు అంటే ఉగాది ముందు అమావాస్య ముందు రోజుని పూర్వాచారం. మరి ఎక్కడ ప్రతి సంవత్సరం జాతర అన్ని గ్రామాల్లో జరగదు. మా పూర్వీకులు మా గ్రామం ఇప్పరపురి అదృష్టం. ప్రతి సంవత్సరం జాతర జరుగుద్ది అమ్మవారికి. మరి జాతర అంటే గవళ గుడుపు సేవ, 4 పొలిమేరలు అక్కడ నైవేద్యాలు ఇవన్నీ కూడా పూర్వాచారం ప్రకారం జరుగుద్ది. ఇంకొక విశేషం ఏంటంటే రాష్ట్రంలోనే అత్యధిక పవిత్రత గల తిరుమానోత్సవం పైడితల్లమ్మ వారి శ్రీకాకుళం విజయనగరం ఉంటుంది. మరి మా గ్రామంలో తిరుమాన్ అంటే శ్రీకరుడు అంటే ఒక కార్యక్రమాన్ని జరుగుతున్నప్పుడు ఆయనకి ఆ ఆది దంపతులు మహాశక్తి దుష్టశక్తులు రాకుండా ఆ శ్రీకరుడు కాస్తాడు. ఎప్పుడు ఒక శుభకార్యం జరుగుతుంటే దుష్టశక్తులు వస్తూ ఉంటాయి. ఆ దుష్టశక్తులు రాకుండా ఆ శ్రీకరుడు
ఆకాశ మార్గాన్ని ఎప్పుడూ కూడా చూస్తారు. మరి 5 రోజులు కూడా శ్రీకరుడు ఉత్సవం జరుగుద్ది మా ఊర్లో. మొత్తం మీద 15 రోజులు ఊరంతా కూడా కళ్ళ పండుగ జరుగుతాయి. 15 రోజులు ఏంటంటే ఫస్ట్ శివాలయం మొదలు పెట్టుకుని అక్కడ 5 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మర్నాడే మాగాళమ్మ మలస ఉత్సవాలు 5 రోజులు, ఇవి వెంటనే శ్రీరామనవమి ఉత్సవాలు 15 రోజులు కళ్ళు పండుగ కూడా జరుగుతుంది మా గ్రామంలో. మా ఊరి సాంప్రదాయం, అలాగే మా ఊరి పెద్దలంతా కూడా పుణ్యఫలం కూడా అది అనుకుంటున్నాం. అలాగే మాగాళమ్మ మహాలక్ష్మి ఉత్సవాలు ఈరోజు గవలగుడుపు జరుగుతుంది. గవలగుడుపు రోజు పసలవారు గంగనగర్ తాలూకా వచ్చి అమ్మవారికి పొగవేసి ఆ అమ్మవారిని నిలవేసి పుట్టింటికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్దాం. అలాగే పొగ వేసిన తర్వాత అమ్మవారికి డప్పు వేయడం, డప్పు వేసిన దాకా కాగడాలు మొదలెట్టాలి. తెలియక చాలా మంది ముందే కాగడాలు వేస్తున్నారు. అలా కాదు, అమ్మవారి బయటకు వచ్చేటప్పుడు పుట్టింటికి తీసుకెళ్తానికి దారి చూపించినట్టు మన కాగడాలు వేస్తామంటే మన వెలుగు కాగడ ఎలా వెలుగు చూపుతుందో అలాగే మన జీవితాల్లో కూడా వెలుగు కలగాలని, అలాగే చక్కగా కాగడాలంతా కూడా వేసుకుంటూ తీసుకెళ్తాం. అమ్మవారి మన గంగవతి తీసుకెళ్దాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మీరు చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, నీటి పన్నులు 2024-25 సంవత్సరానికి సంబంధించి పన్నుల చెల్లింపుపై మీ యొక్క పన్నుకి వడ్డీ నిమిత్తం 50% రాయితీ ప్రభుత్వం కల్పించింది కనుక ఈ రాయితీని ఉపయోగించుకుని పన్నులు చెల్లించండి, పట్టణాభివృద్ధికి సహకరించండి. మీరు చెల్లించవలసిన నీటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, ఇంటి పన్నులు కూడా 31/3/2025లోగా చెల్లించి ఈ యొక్క రాయితీని మీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఈ పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పన్నులు చెల్లించిన ఎడల మీపై ఆ రూల్స్ ప్రకారం కూడా చర్యలు తీసుకోబడి కనుక మీరు అందరూ కూడా గమనించి పట్టణ అభివృద్ధికి తోడ్పడండి. ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తణుకు డిపో నుండి విజయవాడ వెళ్లే ఆల్ట్రా డీలక్స్ బస్సులు తాడేపగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్కు వచ్చి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తణుకు తాడేపగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్లు సప్పా గిరిధర్, వైఎస్ఆర్ మూర్తిలు తెలిపారు. అదేవిధంగా తణుకు తాడేపగూడెం డిపోల నుండి హైదరాబాద్కు వెళ్లే ఆర్టీసీ బస్సులకు ముంగుటూరు, నారాయణపురం, చేబ్రోలు, పోల్లా, కైకరం, భీమడోలు రైల్వే గేట్, గుండుగోలుల కోడల్లో పికప్ పాయింట్లు పెట్టడం జరిగిందని చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.
తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే మరి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి అక్కడి నుంచి బస్సుల్లో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. మాకు బస్టాండ్కి వచ్చేటువంటి సౌకర్యం కల్పించండి అని చెప్పి అనేకసార్లు వినతులు ఇవ్వడము, మరి ఆ రకంగా 1-2 సర్వీసులు మనం పెట్టడం కూడా జరిగింది. కానీ సరైన ఆదరణ లేక ఆ పెట్టిన సర్వీసులు కూడా తీసేయడం కూడా జరిగింది. అయితే మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ వినతులు రావడము, దాంతో మరి కనుకుటి మేనేజర్ గారు సరే వారి సర్వీసులు కొన్ని పెట్టి చూద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళ అల్ట్రా డీలక్స్ బస్సులు ఒక 7 ట్రిప్పులు మనకి తాడేపల్లిగూడెం బస్ స్టేషన్ టచ్ చేసి విజయవాడ వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు. మరి ఈ సమయాలన్నీ కూడా ఆ సారు చెప్తారు. దేవి గారు కూడా ఇక్కడ మనతోటి పాటే ఉన్నారు, వారు కూడా చెప్తారు. అయితే మనం పోరాడి కోరి ట్రిప్పులు వేయించుకోవడం అంతవరకు బాగానే ఉంది, కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకే ఉంది. కనుక మరి ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ బస్టాండ్లోకి మరిన్ని సర్వీసులు వచ్చే విధంగా దాన్ని ఆదరించినట్లయితే ముందు మరికొన్ని సర్వీసులు కూడా లోపలికి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాము. తాడేపల్లిగూడెం ప్రయాణికులందరి సౌకర్యార్థం విజయవాడ వెళ్ళే ప్రతి ప్రయాణికుడు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కడం అనేది జరుగుతుంది. అటువంటి ఇబ్బంది తలెత్తకుండా తాడేపల్లిగూడెం బస్ స్టేషన్కి అల్ట్రా డీలక్స్ సర్వీసులు వచ్చేటట్టుగా తణుకు నుంచి ప్లాన్ చేసాం. ఈ సర్వీసులు ముందు 7 సర్వీసులు పెట్టడం జరిగింది. ఇవి ఉదయం 9:10, 9:55, 10:40, 11:25, 12:25, 16:55, 17:40 ఈ టైమింగ్స్ ప్రకారం తాడేపల్లిగూడెం బస్ స్టేషన్ టచ్ చేస్తాయి. కనుక ఈ సౌకర్యాన్ని తాడేపల్లిగూడెం పట్టణ ప్రాంత ప్రయాణికులందరూ విజయవాడ వెళ్ళేవారు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాల్సిందిగా, ఈ సర్వీసు యొక్క అవసరాన్ని ముందు ఇంప్రూవ్ చేయవలసిందిగా కూడా డిపో తరఫున కోరుచున్నాం. కనుక ఈ సదవకాశాన్ని మీ చిరకాల కోరిక తీరింది కనుక ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఈ సర్వీసులను ఉపయోగించుకోవాల్సిందిగా మిక్కిలి ప్రార్థించున్నాం. తాడేపూడెం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్కు కేటాయించారు. జనసేన నాయకుడు చాపల రమేష్ సతీమణి చాపల మంగాబాయి పేరును ఎమ్మెల్యే ప్రతిపాదించి ప్రభుత్వానికి పంపినట్లుగా తెలిసింది. అధికారికంగా కొద్ది రోజులలో ఆ పేరు ఖరారు కానున్నట్లు సమాచారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ శుక్రవారం ఆకస్మికంగా గణపవరం మండలం మొయ్యర్ గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఆ మేరకు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అటెండెన్స్, పలు రికార్డులను ఆమె పరిశీలించారు. ఆఫీసులో సిబ్బంది లేకపోవడంతో ఎంపీడీఓకు ఫోన్ చేసి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి మెమో ఇవ్వాలని చైర్పర్సన్ పద్మశ్రీ ఆదేశాలు జారీ చేశారు. పాండిచ్చేరిలో జరిగిన జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వారు రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభని మురళీకి వారు చేసిన సేవలకు గుర్తింపుగా గురువారం నాడు డాక్టరేట్తో సత్కరించారు. బాపూజీ ఆదర్శ యూత్ అధ్యక్షునిగా, తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడిగా, పార్టీ నిర్వాహక కార్యదర్శిగా, టీఎన్టీయూసీ సెక్రటరీగా, రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీగా సేవలందించారు. ఆ సేవలకు గాను చంద్రబాబు పద్మనాభని మురళికి రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇచ్చి గౌరవించారు. తాజాగా డాక్టరేట్ అందుకున్న పద్మనాభని మురళిని రామగని శ్రీనివాస్, టీడీపీ మాజీ కౌన్సిలర్ ఈదుపల్లి వాసులు శుక్రవారం కలిసి సత్కరించారు. మురళీమోహన్ సమాజ సేవలో తెలుగుదేశం పార్టీలోనూ మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. మా మిత్రుడు పద్మనాభని మురళి గారు సామాజిక సేవా రంగాలలో ఈవేళ ఇంటర్నేషనల్ పీస్ ఆఫ్ యూనివర్సిటీ జర్మన్ వారి చేతుల మీదుగా పాండిచ్చేరిలో జరిగినటువంటి సెమినార్లో మరి ఎందరో మహానుభావులు మరి సామాజిక సేవా తత్పరలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మరి పీస్ ఆఫ్ యూనివర్సిటీ వాళ్ళు మరి మురళీ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి తమ యూనివర్సిటీ తరఫున డాక్టరేట్ ఇవ్వడం మరి నిజంగా మన తాడేపల్లిగూడెంకే గర్వకారణం. మరి ఇలాంటి సేవా తత్పరుల్ని మరి గుర్తించి మరి ఇంతటి మహోన్నతమైన స్నాతకోత్సవ సభలో వారిని
మరి సన్మానించి ఈ డాక్టరేట్ మరి ఎప్పుడైతే ఇచ్చారో ఇది మన అందరికీ గర్వకారణం. విభిన్న ఆలోచనలు విద్యార్థుల జీవితాలలో భాగం కావాలని, అప్పుడు అంకుర పరిశ్రమలు ఊపిరి పోసుకుంటాయని రివర్జన్ టెక్నో ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై కంపెనీ CEO డాక్టర్ వడ్లమూడి రోజా సూచించారు. స్థానిక ఏపీ నిట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం సహకారంతో స్టార్టప్ ఐడియా ఎక్స్పో కార్యక్రమాన్ని డీన్ అకాడమీ డాక్టర్ ఎన్ జయరాజు అధ్యక్షతన గురువారం నాడు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రోజా మాట్లాడుతూ డీన్లు డాక్టర్ వి సందీప్, డాక్టర్ ఎన్ జయరాములు మాట్లాడుతూ స్టార్టప్లు ఏర్పాటుకు కావాల్సింది సృజనశీలతేనని, విద్యార్థులు అనుక్షణం శ్రమిస్తూ పారిశ్రామికవేత్తల స్థాయికి ఎదిగి కళలను సాకారం చేసుకోవాలని అన్నారు. ఎక్స్పో కార్యక్రమంలో ఏపీ నిట్తో పాటుగా కేఎల్ యూనివర్సిటీ, PVP సిద్ధార్థ కళాశాల, విజ్ఞాన్ లారా ఇంజనీరింగ్ కళాశాల, సిఆర్ రెడ్డి, స్వర్ణాంధ్ర, శశి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఏర్పాటు చేసిన 96 ప్రాజెక్టులు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ పి శంకర్, డాక్టర్ టి కిరణ్, డాక్టర్ పనికృష్ణ, డాక్టర్ విఎల్ఎన్ శాస్త్రి, డాక్టర్ పిఎస్వి కిషోర్, డాక్టర్ రాజేష్, డాక్టర్ కోడీశ్వరన్ తదితరులు పాల్గొన్నారు. You are the minds that will shape the future of energy, sustainability and technology. But to achieve that, you must think beyond your boundaries, beyond employment, embrace entrepreneurship, take risks and step forward for your comfortable zones. Seek mentors, collaborate with industries and form your individual networks. Apply for patents, participate in startup incubators and explore funding opportunities. Believe in your ideas and persist, because persistence turns dreams into reality. India is the cusp of a technological revolution and the electrical engineering sector is set to play a pivotal role in shaping the nation's future. From green energy innovations to smart grids and automation, the world is waiting for your contributions. As you showcase your process today here, I encourage you to think not just as a student but as future industry leaders. What problem does your project solve? And also, can it be turned into a startup? Can it create an impact on society? If your answer is yes, then you are already on the path of greatness. I would like to encourage every young mind present here, dream big, take bold steps, innovate fearlessly, and most importantly, never stop believing in your potential. తాడేపురం పురదేవత బల్సులమ్మ గుడిలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో విశేష పూజలు, విశేష అలంకరణ జరిగింది. మధ్యాహ్నం నుండి మార్నిడి అశోక్, మౌనిక దంపతుల కుమార్తె యశిక పేరు మీద అన్న సమారాధన, ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం రామాంజనేయులు, ఈవో చంద్రశేఖర్, నీలం సురేష్, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, కర్రి జయప్రకాష్, చవాకుల రాము, శంకర ధనబాబు, రుద్ర విజయ్, మల్లిక్ రాంబాబు, నాయుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 బల్సులమ్మ వారి ఉగాది మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున భక్తులందరికీ కూడా, మహిళామూర్తులందరికీ కూడా అష్టలక్ష్మి సౌభాగ్య కుంకుమ వ్రతాలు చేయించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ రోజున మహిళలు విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా ఇంత ఎక్కువ మంది వచ్చినప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా అన్నప్రసాదాన్ని వితరణ చేయాలని మా మిత్రుడు తమ్ముడు మార్నిడి అశోక్, వారి సతీమణి మౌనిక, వారి పుత్రిక ఏషిక, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంతమంది భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయడానికి ముందుకొచ్చిన మన అశోక్ వాళ్ళ కుటుంబానికి ఆ బల్సులమ్మ వారి ఆశీర్వచనాలు ఎల్లవేళలా ఉండి వాళ్ళ కుటుంబం, వాళ్ళ వ్యాపారం అంతా దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఆలయంలో మరిన్ని దైవిక కార్యక్రమాలు వాళ్ళు పాలు పంచుకునే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటూ, శుక్రవారంలో అన్నదానంలో భాగంగా ఈరోజు చాలా భారీ అన్న సమారాధన జరుగుతున్నది. ఎందుకంటే ఈ రోజున
అష్టలక్ష్మి సౌభాగ్య కుంకుమ పూజలు చాలా భారీగా జనం మహిళలు పాల్గొనడం చాలా గొప్ప విశేషం. సుమారు 1500 మంది సుమారు ఈ కుంకుమ పూజలో పాల్గొనడం మన గొప్ప విశేషం. అది ఈ ఆలయం ఇంత చక్కటి భారీ అన్న సమారాధనకు మార్నేడి అశోక్ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంత భారీగా అన్న సమారాధనకు చేయూతనవ్వటం, వారి కుటుంబానికి ఆ అమ్మవారు భగవంతుడు అందరూ కూడా ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు ఆరోగ్యం కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ తాడేపూడెం రోడ్ల మండలం కుంజనపల్లి గ్రామం ద్వారకా నగర్లో వేంచేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న మండలాభిషేక మహోత్సవాల ముగింపు కార్యక్రమంగా గురువారం రాత్రి శ్రీవారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాత్రి 7 గంటల నుండి స్వామివారి కళ్యాణం తిరుమల తిరుపతిలో జరిగిన విధంగా జరిగింది. కుంజనపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుండి భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. పానింగపల్లి సత్యపవన్ కుమార్ ఆచార్యుల బ్రహ్మోత్సవంలో ఆలయ అర్చక స్వామి పెద్దంటి సాయి హరీష్ పర్యవేక్షణలో కళ్యాణం జరిగింది. ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఆత్కూరి వీరవెంకట పవన్ కుమార్, గౌరవ అధ్యక్షులు కాళ్ళ గోపికృష్ణ, మల్లిడి కనికరెడ్డి, మారిశెట్టి పోతురాజు, ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చూసారా పుణ్యం వస్తుందనేసరికి ఎంత గట్టిగా చెప్తున్నారో నామం. శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఆలయ ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని 41వ రోజు మండల దీక్షా కార్యక్రమంగా 3 రోజుల పాటు భగవత వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం తిరుమలలో ఏ విధమైనటువంటి ఆగమశాస్త్ర ప్రకారంగా స్వామి కైంకర్యాలు జరుగుతున్నాయో ఆ విధంగా స్వామివారి యొక్క ఆలయంలో లోక కళ్యాణార్థం శ్రీ శ్రీనివాస అద్భుత శాంతి యాగపూర్వక మండలాభిషేక కార్యక్రమాలని నిర్వహణ చేసుకుని నేటి రోజున పాల్గొన బహుళ త్రయోదశి మాస శివరాత్రి మహాపర్వదన కాలంలో సాయంత్ర సమయంలో అఖండమైనటువంటి భక్తజన సందోహం మధ్య స్వామివారి యొక్క దివ్యమైనటువంటి లీలా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా మేళతాళములతో వేదమంత్రములతో విశేషమైనటువంటి భక్తజనుల యొక్క గోవింద నామస్మరణల చేత వైభవంగా పరిపూర్ణమైంది. రేపటి నుంచి స్వామివారి యొక్క విశేషమైనటువంటి దర్శనము కళ్యాణ వెంకటరమణమూర్తిగా స్వామివారి యొక్క అనుగ్రహ భాగ్యములందరికీ ప్రసాదితమవుతాయి. కనుక ఈ క్షేత్రముగా ఉన్నటువంటి ఆలయంలో భక్తజనులందరూ స్వామివారిని దర్శించి పునీతులు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఏలూరు కాలువ ఘటన వేంచేస్తున్న శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, అలంకరణలు, ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ ఆదివారం ఉగాది సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. దేవి మహంకాళమ్మవారి ఆలయంలో ప్రతినిత్యం దూపదీప నైవేద్యాలతో పాటు ప్రతి గురువారం శుక్రవారం కూడా అలాగే ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు నూతన సంవత్సరాది సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక అలంకరణలు, ప్రత్యేక పూజలు, అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఉగాది పచ్చడి, ప్రసాదాల వితరణ, సాయంత్రం 5 గంటల నుంచి పంచాంగ శ్రవణ కార్యక్రమం, అలాగే వ్యక్తిగతంగా ఎవరి జాతకాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయనేది కూడా ఇక్కడ పండితుల ద్వారా అమ్మవారి ఆలయం వద్ద తెప్పించడం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ తప్పనిసరిగా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. పెండపాడు మండలం పడమరవేపూర్ గ్రామంలో వాటర్ ఫిల్టర్ బెడ్ను గ్రామ సర్పంచి కూటమి నాయకులు కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో ఎంపీపీ నిధులు 10 లక్షలతో ఫిల్టర్ బెడ్ను రీకన్స్ట్రక్షన్ చేసి ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామానికి ప్రధానంగా ఉన్న రోడ్డు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే బొలిశెట్టికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి తెంటు నాగలక్ష్మి, పసలకొండ, గంటా సుబ్రహ్మణ్యం, పసుపులేటి అమ్మిరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మా వెస్ట్ వేపర్ గ్రామంలో నీళ్ళ ట్యాంక్ ఈరోజు ఓపెన్ చేసాము.
గత 15 సంవత్సరాల నుంచి కూడా నీళ్లు లేక చాలా ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. వాటర్ లేక చాలా కష్టపడేవాళ్ళం. నీళ్లు చెరువుల దగ్గరికి వెళ్ళి మోసుకు తెచ్చుకొని బిందులతోటి పండగలు వచ్చే టైంలో చాలా ఇబ్బందిగా ఉండేది. చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా కష్టంగా ఉండేది వాటర్ లేకపోయేసరికి. వచ్చిన వాళ్ళు కూడా ఇదేం ఊరు ఇదేం లోకం అని తిట్టుకొని కూడా ఒక్క పూట కూడా ఉండేవారు, అసలు వెళ్ళిపోయేవారు. అలాంటిది మేము వచ్చాక కూడా కొన్ని పనులు చేయించి నెలకి లిక్విడ్ కలిపి వాటర్ బాగా ప్యూరిఫై చేసుకొని చేయడం జరిగింది. వాటర్ సరిపోవట్లేదని వేరే ట్యాంకు కూడా కట్టించాము. సుఖాల దెబ్బ ఏరియాలో కూడా ట్యాంక్ కట్టించాము. దానికి కూడా కొంచెం పని ఉంది, అది కూడా అయిపోయాక అది కూడా రెడీ చేసేస్తాం. అలాగే ఈ ట్యాంక్ కట్టినందుకు బాబయ్య గారు ట్యాంక్ మంచినీటి శుద్ధి ట్యాంకు ఫిల్టర్ బెడ్ రీకన్స్ట్రక్షన్ జరగబడింది. ఫిల్టర్ని రీకన్స్ట్రక్షన్ చేయబడింది. అది ఎంపీపీ ఫండ్స్ నుంచి 10 లక్షలతో ఇది 2 lakhs లీటర్ కెపాసిటీ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన మంచి విజయం. అలాగే మన ప్రీతమైన గౌరవమైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే వారి యొక్క కూడా మంచి సహకారం. మేమందరం కూడా కుటుంబ సభ్యులందరం కూడా ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటి దగ్గర మొదటి సమస్య మా ఊరికి మంచినీళ్ళ సమస్య. ఏ ఇంట్లో చూసినా బురద నీళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళు రావట్లేదు, చాలా అసంతృప్తిగా మాకు వ్యక్తం చేశారు. దీన్ని అయితే త్వరితగతిన ఫండ్స్ ఎలా వస్తాయి అన్నది తర్వాత విషయం. ముందుకెళ్ళి మన ఈ వాటర్ని మీరు ఆ ఫిల్టర్ బెడ్ని త్వరితగా కంప్లీట్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేయడంతో వీళ్ళు అందరూ కలిసి త్వరితగతిన ఈ శాండ్ బెడ్ ఫిల్టర్ బెడ్ని అది రీకన్స్ట్రక్ట్ చేయబడింది. ఈ రోజు నుంచి మంచినీరు అందరికీ కూడా అందుతుందని నేను ఆశిస్తున్నాను. ఇదే విధంగా ఇంకా ముందు కూడా ఈ మంచినీటి గురించి అందరం కూడా మంచి నిర్ణయాలు తీసుకుని అందరికీ మరింత మంచి శుద్ధ నీరు ఇవ్వాలని ఈ విధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈరోజు పరమవిప్పరు గ్రామంలో ఉన్న సమస్యలు 2: 1 రోడ్డు, 2 మంచినీళ్ళు. రోడ్డు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు స్వయం కృషితోటి ఈరోజు రోడ్డు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆయనకి విప్పర్ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు. అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటలో ఒక్కోటి చేయించుకుంటూ ఇప్పుడు ముందడుగు ఎత్తనం. ఎంతో వెనకబడిపోయిన విప్పర్ని అభివృద్ధి పనుల్లోకి తీసుకెళ్తాకే బొలిశెట్టి శ్రీను గారు, పొరవల బాబ్జీ గారు, మా తాతాజీ గారు వీళ్ళందరి సహకారంతో ఏ కూటమి ప్రభుత్వం ముందడుగు ఎత్తుంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి పట్ల క్రిస్టియన్ జేఏసీ నాయకులు శుక్రవారం జరిగిన క్రిస్టియన్ పేటలోని సియోను ప్రార్థనా మందిరంలో తీవ్ర సంతాపం తెలిపారు. తొలుతగా ఆయన ఆత్మశాంతికి ప్రార్థన చేశారు. ప్రవీణ్ కుమార్ మృతిపై ఎంక్వైరీ వేయాలని, ఆయనది హత్యగా తాము భావిస్తున్నామని, అందులో బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. క్రైస్తవులకు ప్రభుత్వాల నుండి రక్షణ కావాలన్నారు. జేఏసీ నాయకులు మర్నాథ ఎలీషా, మానుకొండ డల్లాస్, లాల్ నెహ్రూ, శామ్యూల్, మైకాన్, డిఆర్ఎస్ మూర్తిసేన్, రక్షణానందరెడ్డి, ప్రేమ్ కుమార్, దినకరన్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవులంటే ఎందుకంత ద్వేషం? క్రైస్తవుల వల్ల దేశానికి న్యాయమే జరిగింది, అభివృద్ధి జరిగింది. హైందవ సహోదరులారా, ముస్లిం సహోదరులారా, జైనిస్టులారా, బుద్ధిస్టులారా, మా వల్ల మీకేమన్నా నష్టం జరిగిందా? అభివృద్ధి తప్ప. దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ ప్రవీణ్ పగడాల గారి గురించి ప్రభుత్వం కానీ చట్టం కానీ ఈ పోలీసులు కానీ చెప్పేది ఏంటంటే అది యాక్సిడెంట్ అనే చెప్తున్నారు. కానీ జరిగిన తతంగం చూస్తుంటే అనేక వందల అనుమానాలకు దారితీస్తుంది. మరి ముఖ్యంగా నేను పోలీసు వారిని అడుగుతున్నా, అక్కడ రాజమండ్రిలో అక్కడ ఒక డాగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలి, చేయలేదు. ఇంకొకటి, అక్కడ జరిగినటువంటి ప్రెమిసెస్లో ఒక ఫెన్సింగ్ పెట్టాలి. ఏదైనా ఆధారాలు దొరికితే ఆ ఆధారం పబ్లిక్ ఎత్తుకుపోయేటట్టు చేస్తున్నారు. ఇది తప్పు. ఏదైనా ఒక ఆధారం దొరకాలంటే అక్కడ ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. ప్రియులారా, అది చేయలేదు. రెండవది, ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా అక్కడ ఆ యొక్క కెమికల్ ల్యాబ్కి అది పంపించాలి. మరి అది చేశారో లేదో తెలియదు. ఇది మన చేతుల్లో ఉంది. సీసీ ఫుటేజీలు 2 వదిలేరు. ఇటువంటి టెక్నాలజీ సాధించినటువంటి ఈ యుగంలో ఒక విషయాన్ని మనం తీసుకురావాలంటే గత చరిత్రలో జరిగిందని వెలుగులోకి 5 నిమిషాల్లో తెస్తాం. మరి 2 సీసీ ఫుటేజీలు వదలడానికి గల కారణం ఏమిటి? మరి ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబానికి దేవుడు ఆదరణ ఓదార్పు దయచేయాలని హృదయపూర్వకంగా దేవుని కోరుకుంటూ ఉన్నాము. అంతకంటే ప్రాముఖ్యంగా మరి ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని గురించి అనేకమైన సందేహాలు ఉన్నాయి, అనేకమైన అనుమానాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం వారు దయతో క్రైస్తవులను ప్రేమించే ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాము. మరి ప్రభుత్వం మమ్మల్ని ప్రేమించి మరి ప్రవీణ్ గారి యొక్క మరణం విషయంలో న్యాయాన్ని జరిగించాలని, మరి క్రైస్తవుల పట్ల ప్రభుత్వం మంచి వైఖరి కలిగి ఉండాలని, మరి
చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర 9 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. మరి ఈ రోజు కూడా క్రైస్తవులకు ఇబ్బంది కలుగు చేయలేదు. మరి ఈ రోజున మరి రాష్ట్రం పరిస్థితి మనం చూస్తున్నట్లయితే మరి క్రైస్తవులకి ఎక్కడా కూడా క్షేమం కనిపించట్లేదు, ఎక్కడ భద్రత కనిపించట్లేదు. దయతో మరి గవర్నమెంట్ వారు జ్ఞాపకం చేసుకుని మరి క్రైస్తవులు కూడా మీకు మరి సహకరించిన వాళ్ళు, ప్రభుత్వానికి ఎంతగానో సహకరించిన క్రైస్తవులు మరి వారిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుత్వం వారికి కూడా మా ప్రేమపూర్వకమైన విజ్ఞాపన తెలియజేస్తున్నాము. మరి మంగళవారం నాడు ఉదయకాలం రాజమండ్రి సమీపంలో ప్రవీణ్ గారి యొక్క ఆకస్మిక మరణం గురించి యావత్ క్రైస్తవ ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతిలో దుఃఖసాగరంలో ఉన్నటువంటి విషయం అందరికీ విదితమే. అయితే తాడేపల్లిగూడెం జేఏసీ తరపున మేము కూడా వారికి సంతాపం ప్రకటిస్తున్నాం. వారి కుటుంబానికి ప్రభు ఆదరణ కలిగించాలని, భార్య బిడ్డలను ఆదరించాలని మేము కోరుతున్నాం. అయితే ప్రవీణ్ గారి యొక్క మరణము వెనుక అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వారు మరి యొక్క పోస్ట్మార్టం రిపోర్ట్ మరి ఏమైనది దాన్ని ఖచ్చితంగా న్యాయబద్ధంగా చేసి వారి యొక్క మరణము ఏ నిమిత్తం ఎలా జరిగింది అనేది యావత్ ప్రపంచానికి తెలియజేసి మరి ఇది ఒకవేళ మర్డర్ అయితే మేము ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చంద్రన్న స్వయం ఉపాధి సోపానం బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్య కార్పొరేషన్ రాయితీ రుణ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ భీమడోలులో శుక్రవారం జరిగింది. భీమడోలు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ పద్మావతి దేవి నేతృత్వంలో అధికారులు, కార్యాలయ సిబ్బంది దరఖాస్తులను పరిశీలించారు. దరఖాస్తుదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టెంట్లు ఏర్పాటు చేసి మంచినీటి వసతి కల్పించారు. అధికారులు 6 బృందాలుగా ఏర్పడి వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ప్రక్రియను నిర్వహించారు. భీమడోలు, అంబర్పేట గ్రామాలకు చెందిన 811 మందికి దరఖాస్తు చేసుకోగా 500 మంది దరఖాస్తుల వెరిఫికేషన్ ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. ఈఓ పిఆర్డి సుందరి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్స్ సంబంధించిన లోనుకు సంబంధించి వెరిఫికేషన్ నిమిత్తం వాడి భీమడోలు, అంబర్పేట సంబంధించి వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి. మార్నింగ్ 9:30 నుంచి అందరూ కూడా రావడం కూడా వెరిఫికేషన్ చేయించుకోవడానికి వస్తున్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు, వాటర్ ఫెసిలిటీసు, అలాగే మెడికల్ క్యాంపు అన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మాకు సచివాలయ సిబ్బంది కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందికి కలగకూడదనే సదుద్దేశంతో సచివాలయ సిబ్బంది అందరూ కూడా మాకు కోఆపరేషన్ చేస్తూ ప్రతి విషయంలో కూడా వెరిఫికేషన్స్ అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి దరఖాస్తుదారుల్ని వాళ్ళు తెచ్చుకున్న ప్రతి ప్రతుల్ని కూడా వాళ్ళు పరిశీలన చేసుకుని మాకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్స్ చేసుకుంటూ మేము అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ 3/4/2025 తారీఖున కూడా మిగిలిన గ్రామాలన్నీ కూడా ఇదే ప్రాసెస్లో మేము కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే మిగతా సిబ్బందికి విషయంలో అందరికీ మేము సజెషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి 3/4/2025 మిగిలిన గ్రామాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉదయం 9 గంటలకల్లా మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఎడల సంబంధిత వాడి దగ్గర ఉన్న ధ్రువపత్రాలన్నీ కూడా తెచ్చుకుని ఇక్కడ వెరిఫికేషన్స్ చేయించుకుంటే అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్థానిక తణుకు రోడ్లోని జవలపాలెం పరిధిలోని శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజలు శుక్రవారం జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 156వ శుక్రవారంగా గిద్దా ధనరాజు, పల్లవి దంపతుల కుమారుడు మనోహర్ కుటుంబ సభ్యులు ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. శ్రీ మాత్రే నమ కోటినామ జనసంకల్పం చేసేవారు గుడి సమయంలో వచ్చి చేసుకోవచ్చని ఆలయ కమిటీ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పొన్నగంటి సుందర్ మల్లికార్జునరావు, సెక్రటరీ పొన్నగంటి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మోటుమర్రి సుబ్రహ్మణ్యం, సెక్రటరీ గ్రంథి వీర్రాజు, ఉపాధ్యక్షులు మానేపల్లి రాజారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచేసిన లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నసంరాధన జరుగుతుంది. ఈరోజు 156వ వారం పురస్కరించుకుని గిద్దా ధనరాజు గారు, పల్లవి గారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మనోహర్, కృష్ణ మనోహర్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి పిల్లలకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నారు. శుక్రవారం నాడు లలితాదేవి గుడిలో ఉదయాన్నే శ్రీచక్రానికి పాలాభిషేకం చేసి అష్టోత్తర కుంకుమార్చన చేసి దర్శన సౌభాగ్యం కల్పించాం. అలాగే మా గుడిలో ప్రతి శుక్రవారం 200 మందికి అన్నదానం చేస్తున్నాం.
ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు కానీ ఉన్నట్లయితే కమిటీ వారిని సంప్రదించినట్లయితే ఆ రోజు వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తాం. అదేవిధంగా శాశ్వత అన్నదానం కూడా మేము ప్రవేశపెట్టాం. 1,116 కట్టిన వాళ్ళకి సంవత్సరంలో ఒకరోజు వాళ్ళ పేరు కోరిన రోజున ఒక శుక్రవారం నాడు అన్నదానం చేస్తాం. అదేవిధంగా ఈ రోజున మా గుడికి కమిటీ నెంబర్ అయిన మానేపల్లి శివ 1,116 శాశ్వత అన్నదానానికి ఇచ్చారు. వారు వారి కుటుంబ సభ్యుల్ని అమ్మవారు ఎల్లవేళ్ళ కాపాడాలని, అష్టైశ్వర్యాలు కలుగజేయాలని కోరుతున్నాం. మండుటెండలో మనుషులైతే మంచినీరు తాగే దాహార్తిని తీర్చుకుంటాం, కానీ పశువులు పక్షులు పరిస్థితి ఏమిటి అని వాణి పబ్లిక్ స్కూల్ చెందిన వాణి సేవా సంస్థ వారు మోగజీవుల పక్షుల చలివేంద్రం ఏర్పాటు చేశారు. సిమెంట్ గోళాలు ఏర్పాటు చేసి దాని నిండా నీరు పోసి ఆవులు, జంతువులు, పక్షులు మొదలైన మోగజీవులకు తాగేందుకు వీలుగా చలివేంద్రం ఏర్పాటు చేశారు. భీమడోలు టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో సినీ హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రామ్ చరణ్ అభిమానులు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. జనసేన నాయకులు తాటిమల్ల రామ్మూర్తి, రాజేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక పెద్ద శివాలయంలో శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జునుడికి మాస శివరాత్రి పురస్కరించుకుని వరికోటి శ్రీనివాసరావు పుష్పదండంతో అలంకరణ చేశారు. ఆయన క్రమం తప్పకుండా ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి నాడు మల్లికార్జునుడికి పుష్పదండంతో అలంకరణ నిమిత్తం సమర్పిస్తారు. తాడేపూడి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ఆహారం కల్తీ చేస్తున్న వ్యాపార సంస్థలపై ఫుడ్ ఇన్స్పెక్టర్ టీము, మున్సిపల్ కమిషనర్ కలిసి దాడులు చేయడాన్ని జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబరు హనుమంతరావు అభినందనలు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆహార కల్తీ చేస్తున్న హోటల్స్, రెస్టారెంట్లపై తరచూ దాడులు చేయడం వల్ల తప్పకుండా ప్రజా ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయం పడ్డారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.